జిల్లా పత్తికొండ వైఎస్ఆర్సీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో అరెస్ట్ అయిన 12 మందిని డీఐజీ రమణకుమార్ ప్రవేశపెట్టారు. డోన్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక టీం కాలువబుగ్గ వద్ద హంతకులను అదుపులోకి తీసుకున్నట్లుగా డీఐజీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు, ట్రాక్టర్లను సీజ్ చేశామన్నారు. అయితే నారాయణరెడ్డి హత్యకు రాజకీయ కోణం లేదన్న ఆయన పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లుగా చెబుతున్నారు. 15 రోజుల క్రితం హంతకుల్లో ఇద్దరిని నారాయణరెడ్డి, సాంబశివుడు చంపుతానని బెదిరించినట్లుగా విచారణలో తేలిందన్నారు. అందువల్లే తమ ప్రాణానికి ఎక్కడ ముప్పుందేమోనన్న భయంతోనే నిందితులు వీరిద్దరిని చంపినట్లుగా డీఐజీ వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో మొత్తం 15 మంది అయితే అందులో 12 మంది మాకు ఇప్పుడు వరకు దొరికారు. ఈ 12 మందిలో కూడా వీరిని ఇంట్రాగేట్ చేయటం జరిగింది. మా ఇంట్రాగేషన్లో ఇంకా ఎఫ్ఐఆర్లో లేనటువంటి వాళ్ళు కూడా ఇంకొక 5గురు ఉన్నట్టు తెలిసింది. ఈ 12 మంది 5గురు ఇంకా ఇంకొక అతను సాకలి నారాయణ, వీళ్ళంతా కూడా ఉన్నారని తెలిసింది మాకు. ఈ 12 మందిలో కూడా 5గురు కురుబ కులస్తులు, 7గురు బోయ కులస్తులు. వీరంతా కూడా బంధువులు. వీరంతా కూడా చెరుకులపాడు, తొగరచేడు, కోసన్నపల్లి ఈ గ్రామాలకు చెందినటువంటి వారు.